ఏ హై వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ లక్స్. నేను మీ చందు. సో ఈ మంత్ 17న ఆహాలో విద్యా వాసుల అహం అని ఒక సినిమా రాబోతుంది అనమాట. అండ్ హీరో అండ్ డైరెక్టర్ నాతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఈ వివాహం ఏంటి, ఈ వివాహంలో ఉన్న అహం ఏంటి, వీటి గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అయింది. యూత్కి కావాల్సిన మంచి మాస్ మసాలాలు కూడా ఉందన్నమాట. సో మొత్తం టోటల్గా సినిమా గురించి ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా క్లియర్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి కూడా నమస్తే. రాహుల్ అన్న నమస్తే. సో ఫస్ట్ డైరెక్టర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మణికాంత్ అన్న ఎలా ఉన్నారు? ఫస్ట్ మూవీ కదన్నా? సెకండ్ మూవీ. ఫస్ట్ తెల్లవారితే గురువారం. ఓకే, కొంచెం సారీ, నేను మర్చిపోయి ఉంటానేమో. బట్ రెండు కూడా కొంచెం ఈ పెళ్లి కాన్సెప్ట్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కొంచెం అంత ఇష్టం అన్న పెళ్ళి అంటే? లేకపోతే మీ నిజ జీవితంలో జరిగిన అన్ని తీసుకొచ్చి రెండింటికి యాక్చువల్ ఇన్ఫాక్ట్ డిఫరెంట్ రైటర్స్ కూడా, డిఫరెంట్ రైటర్స్. బట్ ఏదో అలా కలిసి వచ్చింది. అంటే మామూలుగా మాకు ఇప్పుడు విద్యావాసం అయితే పెళ్లి గురించి కాదు, సినిమా గురించి తర్వాత మాట్లాడుకుందాం. బేసిక్గా ఈ విద్యావాసులహం, ఇది తెల్లవారితే గురువారం, ఈ రెండింటికి మీరు డైరెక్టర్. బట్ అంతకు ముందు మీ గురించి ఫ్యూ వర్డ్స్, అంటే ఎక్కడైనా అసిస్టెంట్ గా? నేను RX 100 అసోసియేట్ డైరెక్టర్. ఓకే, RX 100. దాని తర్వాత తెల్లవారితే గురువారం డైరెక్ట్ చేశాను. ఓకే, ఇది నా సెకండ్ మూవీ. ఎక్కడన్నా ఏ ఊరు? సొంత కాకినాడ అండి. కాకినాడ నుంచి 10 ఏళ్ళు ఏందన్న వచ్చి ఇండస్ట్రీకి? 2016 అవుతుంది. ఒక 8 ఇయర్స్ పర్లేదు. 8 ఇయర్స్ లో అంత స్ట్రగుల్ పడి 2 సినిమాలకి మీరు డైరెక్ట్ చేశారంటే ఓకే. అయితే సో ఏంటంటే మామూలుగా ఒక కథ లేకపోతే ఒక మనం రైట్ చేసేటప్పుడు ఏదైనా కూడా మన నిజ జీవితంలో నుంచి పుడతా ఉంటే, లేకపోతే మనం చూసిన సంఘటనల ఆధారంగా రాసుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు ఇది విద్యావాసుల అహం నిజ జీవితంలో నుంచి ఏమన్నా మీ ఫ్రెండ్స్ ఈ సర్కిల్ ఏమన్నా చూసారా, లేకపోతే? అలా నేను లేదని చూసినాయి కదా, కానీ బట్ రిలేటబుల్ అంటే కొన్ని ఉన్నప్పుడు అరే ఇది కరెక్ట్, ఇది మనకి ఆ లైఫ్లో జరిగింది, అవును ఇది ఈ లైఫ్లో జరిగింది, మన అన్నయ్య ఇంట్లో జరిగింది, మన ఇంట్లో, అలాంటి రిలేటబిలిటీ ఫ్యాక్టర్ అయితే డెఫినెట్లీ ఉందండి. అలా ఉన్నప్పుడే కదా మనకన్నా నచ్చుద్ది. ఏదైనా మనకు నచ్చితేనే ఫస్ట్ సినిమా తీసి ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేటట్టు చేయగలుగుతాము. డెఫినెట్లీ రిలేటబిలిటీ ఇస్ దేర్ అండి. ఓకే, బట్ ఇప్పుడు ఈ క్యారెక్టర్లకి ఈ రాహుల్ గారు, శివాని గారు ఇద్దరిని ఎలా పిక్ చేసుకున్నారని అంటే సో చూసారా అంతకు ముందు? యాక్చువల్లీ నాకు రాహుల్ కామన్ ఫ్రెండ్ గా తెలుసు. అంటే నా ఫస్ట్ సినిమా సింహ, రాహుల్, ప్రణీత్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. ఒకసారి అక్కడ చూసినప్పుడు రాహుల్ సెట్ అవుతాడని అనిపించింది. మా ప్రొడ్యూసర్ మహేష్ గారికి చెప్పాను, ఆయన వెంటనే బాగుంటాడని అన్నాను. రాహుల్ అప్పుడే యూఎస్ వెళ్తున్నాడు. యూఎస్ వెళ్తుంటే 11 స్క్రిప్ట్ చదువు అని చెప్పి PDF పంపాను. మనోడు ఆ ఫ్లైట్ జర్నీలో త్రూ అవుట్ చదివి దిగిన వెంటనే ఫోన్ చేశాడు, నేను చేస్తున్నాను భయ్యా. సూపర్. మనోడు ఇండియా తిరిగి వచ్చే లోపు హీరోయిన్ ఎత్తుకుదాం అనుకుంటూ ఉండేసరికి కళ్యాణ్ మాలిక్ గారు, మీ మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆయన అన్నారనమాట విద్యా రోల్కి శివాని బాగుంటుంది అని. సేమ్ మా నవ్య గారు ప్రొడ్యూసర్ గారు కూడా, ఆవిడ కూడా అన్నారనమాట శివాని బాగుంటుంది అని. సో ఎందుకు వై నాట్ లెట్స్ ట్రై అని చెప్పి ఆవిడకి పిచ్ చేసాం. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ కూడా ఫస్ట్ సిట్టింగ్లోనే నచ్చేసి అలా ఓకే చేస్తారు. ఓకే ఓకే. రాహుల్ అన్న ఎలా ఉన్నారు, ఏంటి? నేను చాలా బాగున్నాను. నేను మొత్తం జ్యూస్ పొద్దున్నుంచి అయిపోయినట్టుంది. ప్రమోషన్స్ కమాన్ చార్జ్ ఫుల్. సో ఏంటన్నా అంటే బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి సినిమాలు చేస్తున్నారు, మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకుంటున్నారు. అంటే సో బేసిక్గా ఎన్ని సినిమాలు చేసినా, ఎంత చేసినా ప్రతి ఒక్కరు కూడా ఒక స్టార్డమ్ కోరుకుంటారు. అలా రాహుల్ విజయకర్ణకి అది ఉందా? లేదు, మనకి స్టార్డమ్ లేకపోయినా పర్లేదు, మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలి, మంచి మంచి సినిమాలు చేయాలి, గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేయాలని ఇలా ఉందా? అంటే ఇట్ డిపెండ్స్. ఇప్పుడైతే మనం ఈ రూట్ చూస్ చేసుకున్నాం, ఒక మంచి యాక్టర్గా ఫస్ట్ పర్ఫామ్ చేయాలని, ఆ చివరికి ఎండ్ అయ్యేది అక్కడే. అంటే యూ టర్నింగ్ ఇన్ టు అ స్టార్ యాక్టర్ ఆర్ స్టార్ హీరో, వాట్స్ ఎవర్ ఇట్ ఇస్. ఈ యాజ్ ఆఫ్ నో ఆ కాన్సన్ట్రేషన్, ఆలోచన అంతా ఏం లేకుండా నేను కేవలం నా పని, క్యారెక్టర్స్ ఏవైతే వస్తున్నాయో అవి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాను. దీని వెనకాల ఏం మాస్టర్ ప్లాన్, ఓకే ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఎండ్ అప్ అవుతావు, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే ఇట్ సైడ్ వెళ్తుంది మన కెరియర్ అన్నది ఏం లేదు. ఇప్పుడున్న జనరేషన్ ఏదైతే ఉందో, యూ డెలివర్ గుడ్ కంటెంట్, గుడ్ పర్ఫార్మెన్సెస్, యూ విల్ గెట్ ఇంకో జాబ్ దొరికిద్ది, ఇంకోళ్ళు పనిస్తారు. అండ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దట్ వన్ ఫిలిం. తెలియదు మనకి ఏది స్టార్ట్ చేసేస్తుందో ఏది చేయదు సడన్గా, యూనో అది. కానీ ఈ సినిమా అది అవుద్ది అని అయితే బిలీవ్ చేయను నేను. అది మన చేతిలో ఉండదు, మనకు తెలియదు కూడా. ఏది జనం సడన్గా చూసేసి నీ కరెక్ట్ అయిపోయి లేపేస్తారు కొన్నిసార్లు, యూ నెవర్ నో. సో ప్రస్తుతానికి అయితే నా కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీద ఉంది. ఐ హావ్ టు డూ గుడ్ కంటెంట్ చేయాలి, మంచి క్యారెక్టర్స్ చేయాలి, అండ్ యూ హ్యావ్ టు డెలివర్ యువర్ బెస్ట్ అని. ఐఎమ్ షూర్ వన్ డే ఈ పాత ఏదైతే ఉందో విల్ ఎండ్ అప్ దేర్. ఓకే, సో బేసిక్గా అందరికీ తెలుసు
మీ నాన్నగారు విజయ్ గారు స్టంట్ మాస్టర్ అని. అంటే ఆల్రెడీ మీరు పుట్టటం పెరగటం అంతా ఇండస్ట్రీలోనే. సో అలా పుట్టటం పెరగటం మీ నాన్నగారు కూడా ఇండస్ట్రీ కాబట్టి ఆ వారసత్వం అలా వచ్చిందన్నా, లేదా ఏదైనా షూటింగ్ సెట్స్కి వెళ్ళినప్పుడు లైక్ ఎవరినైనా చూసినప్పుడు మనం కూడా హీరో అవ్వాలి, యాక్టింగ్ చెయ్యాలి అన్న ఇది వచ్చిందా? అంటే ఆనెస్ట్గా ఐ డెంట్ నో వాట్ ఎల్స్ టు బి. ఇంకా వేరే పని ఏం రాదు, పెద్ద చదువుకోలేదు, చిన్నప్పటి నుంచి దీంట్లోనే ఉంది కదన్నా. జర్నలిజం చేశారు, ఏ మాసం జర్నలిజం చేసాం. బట్ దెన్ అంటే యూనో చదువు స్పేస్ అంటే డాక్టర్ లేకపోతే ఇంజనీరింగ్ బిగ్గర్ థింగ్స్. ఇది జర్నలిజం కూడా రిలేటెడ్ టు మీడియా. అదే 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 అది కాదు, ఏదో సినిమాలో రవితేజ గారు అంటారు, మా మొహాలు చూసి మీరు పెద్ద అంత లేదు, జస్ట్ పాస్ అంటారు. అదే బ్యాచ్. అయితే సో అలాగా వచ్చి చిన్నప్పటి నుంచి డాన్స్ ఆడడం థియేటర్ ముందు, థియేటర్ లో సింగిల్ స్క్రీన్స్ లో అన్ని చూసి డాడీకి ఫస్ట్ అనిపించింది అనమాట, ఓకే డూ ఐ థింక్ పనికొస్తాడు, ఇండస్ట్రీకి బాగానే ఉంటాడు, యాక్టర్ చేద్దాం అనుకున్నారు. హై స్కూల్లోనే డెసిషన్ అది. సో అప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ అని, యాక్టింగ్ అని, క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం, ఆల్ దీస్ థింగ్స్ అట్ ఇంకా వెళ్ళిపోయింది మైండ్ మొత్తం. ఇది తప్పితే ఇంకేం రాదు. ఓకే. సో అన్న మీకు తెలుసా రాహుల్ అన్న మార్షల్ ఆర్ట్స్ సింగపూర్ బ్యాంకాక్ తెలీదా? బేసిక్ గా బ్యాంకాక్ ఎందుకు వెళ్తారన్న? ఓ మీరు వెళ్ళలేదు అయితే ఇప్పటిదాకా. బేసిక్ గా బ్యాంకాక్ ఎందుకు వెళ్తారు చాలా మందికి తెలుసు, కానీ రాహుల్ అన్న బ్యాంకాక్ కి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాకి వెళ్ళారు. ఆ డిసిషన్ ఎవరిదన్నా, మీదా లేదా నాన్నగారు? నాన్నగారు. ఆయనే ఇన్సిస్ట్ చేసి అక్కడ బాగుంటది, ఆర్ట్ బాగా నేర్పిస్తారని. ఆయనకి అక్కడ ఫ్రెండ్స్ ఉంటే అక్కడ లోకల్స్ ఎవరైతే ఉన్నారో, మన ఇది ఇంటర్లో ఇంటర్లో జాకీ చాన్ వాళ్ళ దగ్గర ఒక టీం ఉండేది అనమాట అప్పట్లో. వాళ్ళు బ్యాంకాక్ లో ఉండేవాళ్ళు. సో ఈయనకు వాళ్ళ ఫ్రెండ్స్, సో అలాగే వాళ్ళ కింద పంపించారు జస్ట్ టు లెర్న్ మూవీ యాక్షన్ ఎలా ఉంటది, ఆ టైమింగ్ కానీ యూనో రియాక్షన్, ఆల్ దీస్ థింగ్స్. అక్కడికి వెళ్ళి ఒక చాలా కష్టంగా ఉండేది మార్షల్ ఆర్ట్స్, చాలా కష్టం. అంటే మాకు తెలిసి ఇండస్ట్రీలో కొంచెం ఆ మార్షల్ ఆర్ట్స్, ఆ కరాటే అనగానే మాకు కళ్యాణ్ గారు గుర్తు వస్తారు. సో అప్పుడు ఆ ఏజ్ లో కూడా మీకు ఆయన ఇన్స్పిరేషన్, లేకపోతే ఇక తర్వాత తెలిసి? కళ్యాణ్ గారు ఆబ్వియస్ గా అప్పటికి ఖుషి గాని, తమ్ముడు గాని ఇవన్నీ వచ్చేసి ఉన్నాయి. ఇనిషియల్ గా శ్రీహరి గారు కూడా వాజ్ ఇంటూ యాక్షన్ అన్నమాట. సో భద్రాచలం సినిమాలు కానీ, యూనో ఆల్ దోస్ ఫిల్మ్. సో వీళ్ళు కాకుండా ఇంకా చూసుకుంటే మోర్ జాకీ చాన్ ఫిల్మ్స్ చూడడం, బ్రూస్లీ గారి వర్క్ చూడడం, ఇలాగా ఆ వేవ్ ఎక్కువ ఉండేది మెంటల్ గా. సో వాళ్ళ వల్ల ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి, జస్ట్ దట్ ఏమంటాం అన్ని నేర్చుకొని పెట్టుకుంటే ఎప్పుడో అప్పుడు పనికి వస్తాయి కదా. ఒక యాక్షన్ సినిమా చేయాలి, సడన్ గా కాల్ చేతులు లెగలేదంటే బాగా. అన్న ఎప్పుడైనా మామూలుగా రీల్లో కాకుండా రియల్ గా ఎప్పుడైనా చేసే ఛాన్స్ వచ్చిందా? చిన్న చిత్తక గొడవ ఏదైనా ఏదైనా షేర్ చేసుకోవచ్చు, కాలేజీ గొడవల్లో కానీ లేకపోతే థియేటర్ గొడవల్లో కానీ? చిన్న చిన్నవి కొట్టారు అయితే నిజంగా? అంత విద్య వస్తే బయట చూపించాలని ఉంటదిగా. అలా అంతే లేదు. యాక్చువల్గా ఆర్ట్ నేర్చుకుంటే పేషెన్స్ పెరుగుద్ది ఎక్కువ. ఎవరిని హర్ట్ చేయాలనుకో, బికాజ్ యూనో డ్యామేజ్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి, పెయిన్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఆలోచిస్తాం, పేషెన్స్ ఎక్కువ పెరిగింది. దాంట్లో ఉన్న బ్యూటీ అది. ఓకే. సో టెంపర్మెంట్ ఇష్యూస్ ఉన్నా, యూనో ఇవన్నీ యాంగర్ ఇష్యూస్ ఉన్నా కూడా కంట్రోల్కి వస్తాయి. సో ఆడుకున్న బ్యూటీ అది. నాట్ లైక్ నేర్చుకుంటే కొట్టేస్తాను కాదు, సంథింగ్ మంచి డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఎస్ అన్న. అంటే మామూలుగా ఇప్పుడు నాన్నగారితో ఫస్ట్ మీరు వెళ్ళిన షూటింగ్ స్పాట్ కానీ సెట్ కానీ గుర్తుందా ఊహ తెలిసిన తర్వాత? అసలు ఊహ తెలిసిన తర్వాత ఏమో ఎప్పుడు వెళ్ళారు తారకన్నా ఎక్కువ అందరికీ వెళ్ళాం. హరి అంకుల్ వెళ్ళాం, కళ్యాణ్ గారివి అప్పట్లో వరుసగా తమ్ముడు, బద్రి, కుషి అన్నీ ఓకే అన్న. బట్ ఫస్ట్ టైం మనకు ఊహ తెలిసిన తర్వాత నేను మా నాన్నతో ఈ సెట్కి వెళ్ళాను, ఫస్ట్ టైం నేను చూసాను షూటింగ్ అనేది ఒక మెమరీ ఉంటది కదా. నాలుడు అనుకుంటా ప్రిసైజ్ గా నాకు గుర్తుంది. అయితే నాలుడు ఇక్కడ RFCలో నాకు గుర్తున్నదా? నీకు గుర్తున్నదా? నాకు గుర్తున్నా, నేను చెప్తా. ఓకే మీరు చెప్పండి అన్న. అదే నాది నాలుడు అండి, అది గుర్తుంది. ఓకే. అండ్ ఎన్టీఆర్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను. రీసెంట్ గా కొంచెం నేను కూడా చూసాను, ఏదో ఒక ఈవెంట్లో అనుకుంటా ఎన్టీఆర్ గారు మీ నాన్నగారి గురించి, మీ అమ్మగారి గురించి మాట్లాడతారు సరదాగా. అసలు ఎలాగమ్మా ఈయనతో ఎలా పడ్డావు, ఈయనకి అసలు అంత అందగాడు కూడా కాదు కదా నువ్వు. అసలు ఆ ర్యాప్ ఎంత ర్యాప్ ఉంటుంది మీ ఫ్యామిలీకి కానీ, లేదా జూనియర్ ఎన్టీఆర్ గారికి కానీ, లేదా మీకు ఆయనకి? అండి మాకు అంటే ఎప్పుడు ఏమున్నా ఇట్ ఇస్ లైక్ whenever you want to go you can go meet him, he is always available for us. ఏమైనా ఉన్నా if he can do will help సంథింగ్ లైక్. అంటే ఇప్పుడు అడగలేదు కానీ వి నో ఆ ఒక బాండ్ షేర్ చేసుకుంటారని. మా నాన్నగారు విపరీతంగా ఇష్టం ఆయన అంటే. అండ్
ఆయనకు కూడా నాన్నగారు అంటే విపరీతంగా ఇష్టం. అండ్ నన్ను తమ్ముడుగా అలాగే ట్రీట్ చేస్తాడు. అన్నాని పిలుస్తారన్నా? అంతే తారక్ అన్న అన్నయ్య పిలుస్తాడు ఎప్పటి నుంచి అంతే అలవాటు. ఓకే. సో అంటే ఇప్పుడు మామూలుగా సినిమాలు ఏమన్నా వచ్చినప్పుడు అన్న నేను ఇది చేశాను కొంచెం ఏమన్నా లేదండి అసలు అలాగేమి ఎప్పుడు అడిగింది లేదు. Basically గా అడిగితే చేసే వ్యక్తి ఆయన. చేసే వ్యక్తి. బట్ మీరు ఎందుకు మనుషుల్ని అంటే ఈ రిలేషన్ అన్నది అది ఓ చిన్న ఐ డోంట్ వాంట్ దట్ ప్రొఫెషనల్ స్పేస్ టు కమ్ ఇన్ బిట్వీన్. ఈ పర్సనల్ స్పేస్ ఇలాగే ఉంటే బాగుంటది. ఏదో ఫేవర్ అడగడం కానీ ఇది కానీ అది ఇష్టం ఉండదు నాకు వాస్తవంగా. ఎవరిని కూడా అడగడం ఇష్టం ఉండదు. ఓకే. సో అంటే నేను ఎక్కడో విన్నాను, సో మీ అమ్మగారి వంట అంటే చాలా ఇష్టం అని అంటారు. సో ఎప్పుడైనా రావటం భోజనం చేయటం, సో ఆ స్పేస్ ఎలా ఉంటుందన్నా? అవునవును, అప్పుడు వచ్చేవాళ్ళు ఎక్కువ వచ్చేవాళ్ళు. ఈ మధ్య కొంచెం యూనో ఇదైంది కానీ తగ్గింది ఇంటరాక్షన్. వెన్ ఎవర్ వి గో మీట్ కాన్వర్సేషన్స్ జరుగుతుంటే అప్పుడప్పుడు నేను తీసుకెళ్ళి ఫుడ్ ఇస్తూ ఉంటాను ఎప్పుడైనా కలిసినప్పుడు. అంతేగాని ఆర్ఎల్స్ ఆయన రావడం అయితే తగ్గింది. ఈ సైడ్ పోయినసారి కలిసినప్పుడు కూడా ఇంటికి రావాలి ఒకసారి, నాన్న చాలా రోజులు అయిపోయింది సమ్టైమ్స్. ఓకే డన్. అన్నా ఏంటి ఏం ఆలోచిస్తున్నారు ఈ గ్యాప్ లో? నెక్స్ట్ ఇంకేం తారక్ అన్న ఫ్యాన్ కాబట్టి ఆయన. అవునా? డైరెక్టర్ గారు కూడా తారక్ గారి ఫ్యాన్ అన్నమాట. మరి ఆయన తారక్ అన్న, మీకు తారక్ గారి ఫ్యాన్. మరి దీనికి ఏమన్నా ప్రమోషన్స్ కి ఏమన్నా ఈవెంట్స్ వాటికి ఏమన్నా ఇన్వైట్ చేసి ఆయనతో ఏమన్నా రిలీజ్ ఏమన్నా? ఆల్రెడీ ఆయన కూడా ఫస్ట్ సినిమాకి వాడేసాడు, నేను నా ఫస్ట్ సినిమాకి వాడేసాడు. ఇంకా అది ఇంకా ఇట్ షుడ్ బి స్పెషల్. ఇంకా ప్రతిసారి ఆయన అన్నట్టు సేమ్ ప్రతిసారి వెళ్ళి యూనో ఓకే షుడెంట్ ప్లే దట్ కార్డ్. ఓకే డన్. సో ఇక విద్యా వాసులాహం దీనికి వస్తే ట్రైలర్ బాగుందన్న, డైలాగ్స్ బాగున్నాయి. 2 డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఎండింగ్ డైలాగ్ ఒకటి, మధ్యలో డైలాగ్ ఒకటి. సో హస్బెండ్ అండ్ వైఫ్ ఎంత గొడవ పడ్డా రాహుల్ అన్న డైలాగ్ చెప్తారు, పెళ్ళం ప్యాకెటే ఏంది ఫుడ్ దగ్గర బెడ్ గొడవలతో కలపకూడదు అని చెప్పేసి. ఎంత ఆలోచించుంటే పాపం ఆయన డైలాగ్ రాసి ఉంటాడు. ఎన్ని గొడవలు జరుగుంటే ఆ డైలాగ్. పెళ్ళైందన్న 6 years. ఓకే. సో ఏంటి దాని గురించి ఏం చెప్పారు? బాల్య వివాహం. నేను చేసుకోకపోతే వేరే చేసుకుంటాడు కదా. మనకి ఇంక తెచ్చినట్టు చేసుకోవాల్సి వచ్చింది. చెప్పండి అన్న. అలా అంటారా? అది డెఫినెట్లీ అంటే మనం ఎన్ని గొడవలున్నా ఒక మ్యారీడ్ కపుల్ మధ్యన ఒక ఎఫినిటీ ఉంటుంది. అండ్ ఎన్ని గొడవలు ఐ థింక్ లైక్ యూనో ఎన్ని గొడవలు రాత్రిపూట పడుకుని పొద్దున్న లేచేసరికి మర్చిపోవాలి. అదే ఐ థింక్ దాట్స్ లవ్. ఇప్పుడు మా అమ్మాయి కోపం పడినా ఏంటో నువ్వు అదేం మర్చిపోయి జీవితంతో క్యారీ ఆన్ చేసుకో కదా. సరే ఆ రోజు అయిపోయింది, సాయంత్రం చల్లబడిపోయాం అంతే అన్నట్టు ఉంటుంది. సో ఆ సెన్స్ ఆఫ్ రిలేషన్ని ప్రొజెక్ట్ చేయడానికే ట్రై చేశాను. ఐ థింక్ ఐవ్ రీచ్ దేర్, అంటే యూనో అది అచీవ్ చేశానని అనుకుంటున్నాను. ఓకే. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? అంటే ట్రైలర్ గురించి కానీ లేకపోతే మీ టేకింగ్ గురించి కానీ లైక్ అంటే చాలా పాజిటివ్. ఎస్పెషల్లీ హీరోయిన్లు చాలా బాగున్నారు. ఆ ఈగో అనేది పర్ఫెక్ట్. ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నానో అది చాలా బాగా అనిపిస్తుంది. హౌస్రాజ్ శ్రీనివాస్ గారు, విష్ణుమూర్తి రోల్ చాలా బాగున్నారు. దట్స్ అ డిఫరెంట్ టేక్, బాగుంది. ఆ వరల్డ్ని ఈ వరల్డ్ని ఎలాగా మిక్స్ చేస్తానో చూడాలని అన్నారు. సో దట్స్ దేర్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్కి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ ఫర్ దాట్, మహేష్ గారు, నవ్య గారికి. ఎందుకంటే మనం ఏదన్నా రాసేసుకుంటాము అది చేసేది, బట్ దాన్ని మనం మెటీరియలైజ్ చేసేటప్పుడు దేర్ ఆర్ అన్ ఫ్యాక్టర్స్, ఫైనాన్సెస్ నుంచి లాజిస్టిక్స్ నుంచి అట్లే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నాకు ఆపరేట్ చేసి నేను అనుకున్న ఆర్టిస్ట్ని కానీ అనుకున్న లొకేషన్ కానీ ఆ సెట్స్ని కానీ అలా బిల్డ్ చేసి ఆ టీమ్ అంతా కూడా నాకు ఇచ్చారు. ఐఎమ్ రియలీ గ్లాడ్ వర్కింగ్ విత్ దెమ్. ఓకే. సో బేసిక్గా అప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత పెళ్లి చేసుకోవాలన్న ఇది ఇంకా పెరుగుతుంది అనుకోవచ్చా కోరిక? అయ్యో డెఫినెట్లీ. ఎందుకంటే అన్న ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంటుంది, నారద ఏంటి నీకు కూడా ఉన్న పెళ్లి చేసుకో బ్రహ్మచారి. సో బేసిక్ గా ఆయనకు కూడా ఈ కథ చూసి పెళ్లి చేసుకోవాలనిపించింది. అంటే సో ఆ పెళ్లి అనే బాంధవ్యం ఎంత గొప్పదో అనేది చెప్పబోతున్నారన్న. ఆయన నాట్ లైక్ ఆఫ్ కోర్స్ ఆయనకు అనిపించిందని ఏమి ప్రొజెక్ట్ చేయను కానీ ఆయన వెటకరంగా నీకెందుకు ఇంట్రెస్ట్ పెళ్లి చేసుకోవడం, నీకెందుకు ఇంట్రెస్ట్. డెఫినెట్లీ మీరు ఏదైతే అన్నారో డెఫినెట్లీ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ చేసాము. అంటే ఎందుకంటే చూస్తారు అరే మ్యారేజ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈవెన్ దో గొడవలు ఉన్నా, కొట్లాట్లు ఉన్నా, తిట్లు ఉన్నా, ఏమున్నా కూడా ఇన్ ది ఎండ్
వాట్ యాక్చువల్లీ బ్రింగ్స్ టూ పీపుల్ ఇస్ ద లవ్. ఆ లవ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ప్రొజెక్ట్ చేసామని నేను నమ్ముతున్నాను. ఓకే, రాహుల్ అన్న, సో బేసిక్గా అంటే మామూలుగా ఇప్పుడు ఒక ట్రైలర్ కానీ ఏదైనా ఒక వచ్చినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని చూస్తూ ఉంటారు. సో మీ మీద యూత్కి ఒక మంచి ఇంప్రెషన్ ఉంది, రాహుల్ మంచి బుద్ధిమంతుడు, చక్కగా వస్తాడు, సినిమాలు చేసుకుంటాడు. బట్ ట్రైలర్ చూసిన తర్వాత మనోడు కూడా మొదలెట్టాడు. అయ్యో అలాగే అంటే కొంచెం అంటే ఇప్పుడు వరకు మీ సినిమాలు ఎప్పుడూ లేదు. థింక్ శివాని గారు కూడా. సో ఆ రొమాన్స్ కానీ కొంచెం దాని గురించి ఏం చెప్తారు, కెమిస్ట్రీ ఏం చెప్తారు మీ ఇద్దరు? దానికి ఆయనకంటే నేను అంటే మ్యారేజ్ దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ లైఫ్. ఐ థింక్ దాన్ని వన్ రియలిస్టిక్ అప్రోచ్ అంటే అదే, అంటే మనం అన్ని చూపించాలి. మరి గొడవలు చూపిస్తున్నప్పుడు స్వీట్ సైడ్ ఆఫ్ ద మ్యారేజ్ కూడా చూపించాలిగా. మరి అదే దాన్ని నేను ఎలా ప్రొజెక్ట్ చేశాను. ఐఎమ్ గ్లాడ్ దట్ వీళ్ళిద్దరూ కెమిస్ట్రీ అలా ఆన్ స్క్రీన్ వర్కౌట్ అయినందుకు. అంటే అన్నప్పుడు మామూలుగా మీరు స్టోరీ చెప్పినప్పుడు మొత్తం అన్ని చెప్తారు, కొంచెం రొమాన్స్ సీన్స్ ఉంటాయి, ఇవి కూడా చెప్పాం, ఆవిడకి చెప్పిన తర్వాత ఆవిడ ఒప్పుకున్నారా లేదు ఒకసారి ఉన్న జీవిత గారిని రాజశేఖర్ గారిని అడగాలి ఒప్పుకోవాలి? ఇన్వాల్వ్మెంట్ దే ఆర్ మెచ్యూర్ ఎనఫ్ టు టేక్ దేర్ ఓన్ డిసిషన్స్ అండ్ యూనో ఏ రోజు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ ఇన్ఫాక్ట్ బోత్ సైడ్స్ ఈవెన్ దో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ఫిల్మ్ ఫెటర్నిటీ, ఎక్కడ ఏ రోజు వాళ్ళ రెస్పెక్టివ్ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్మెంట్ అయ్యే దేర్ మెచ్యూర్ ఎనఫ్ టు టేక్ దేర్ ఓన్ డిసిషన్. ఐ థింక్ ఈవెన్ ద పేరెంట్స్ రెస్పెక్ట్ దట్ యునో దేర్ కేపబుల్ ఎనఫ్ టు టేక్ దేర్ ఓన్ డిసిషన్ అనేది. ఐ థింక్ దట్ కమ్స్ ఫ్రమ్ బోత్ ఆఫ్ ద ఫ్యామిలీస్ యాజ్ వెల్. ఓకే అన్న, మీరు చెప్పండి. అంటే సో ఫస్ట్ మీకు స్క్రిప్ట్ పంపించిన తర్వాత మీ స్క్రిప్ట్ సెలక్షన్ కూడా చాలా బాగుంది. అంటే లాస్ట్ ఫ్యూ ఇంతకుముందు సినిమాలు చూసుకున్నాం. బట్ విద్యావాసుల అహంలో మీకు బాగా కనెక్ట్ అయ్యి ఓకే ఇది మనం చేస్తే జనాలకు ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది అనుకున్న పాయింట్స్ ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి క్యారెక్టర్ వాసు అనేవాడు కొంచెం తెంగరోడు, చైల్డ్ ఎట్ హార్ట్, ఏమంటూ అలిగేస్తాడు చిన్న విషయాలకి, గొడవ పడిపోతాడు. సో ఇలాంటి ఒక క్యారెక్టరు లైకబిలిటీ ఎక్కువ ఉంటుంది ఆడియన్స్. నాకు తెలిసి అయితే ఎప్పుడైతే ఒక మ్యాన్ అలా కనిపిస్తాడో బిహేవియర్ అదంతా లైకబిలిటీ ఎక్కువ ఉంటుంది. హెల్ప్స్ యూ టు గెట్ క్లోజర్ టు ద ఆడియన్స్. సో అది బిలీవ్ చేసా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ గాట్ అ వెరీ నైస్ ఒక వెటకారం ఉంటుంది వాడికి ఫిల్మ్లో, వెటకారం ఉంటుంది, కామెడీ టింజ్ క్యారెక్టర్లో. సో ఇవన్నీ యూనో అప్పటి వరకు నేను ఎక్స్ప్లోర్ చేయనివి ఈ యాంగిల్ ఏదైతే ఉందో. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ ఆల్సో యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే సీరియస్ ఫిల్మ్స్, థ్రిల్లర్ అది అలా చేసుకుంటూ వచ్చాం, టైం లూప్ మీద సైఫై ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చాం. సరే ఒక కూల్ బ్రీజీ ఫిల్మ్ మంచిగా ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అయ్యేలాగా, వాళ్ళని ఎంటర్టైన్ చేసేలాగా ఫిల్మ్ చేద్దాం అనిపించి ఐ సెడ్ yes to this project and I'm enjoying this space also. Okay. ఇప్పుడు నెక్స్ట్ చేసేది కూడా ఒక విలేజ్ కామెడీ. సో ఇట్ ఇస్ నైస్ టు డూ ఎంటర్టైనింగ్ స్టఫ్. ఓకే. అండ్ ఒకసారి మీ నాన్నగారి గురించి మాట్లాడుతాం. సో స్టంట్ మాస్టర్, సో ఫైట్స్ అవన్నీ చేయాలి, చాలా కష్టం. ఎందుకంటే యాక్టింగ్ అంటే రావటం చేయటం ఇవన్నీ కొంచెం, బట్ అది స్టంట్ మాస్టర్ అన్న తర్వాత చాలా కష్టం. అండ్ చిన్నప్పటి నుంచి అండ్ మీరు ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి చాలా రోజులు మిస్ అయిన ఫీలింగ్ అనేది ఉంటుంది. అంటే షూటింగ్ అంటే ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు. సో అలా మీ నాన్నగారి గురించి ఆ మిస్ అయిన డేస్ కానీ, లేకపోతే ఎప్పుడైనా సో ఆయన బాగా కష్టపడి షూటింగ్లో ఏమన్నా చిన్న చితగా దెబ్బలు తగిలించుకుని అది ఎలా ఉండేదన్నా, ఎలా ఫేస్ చేసేవాళ్ళు, మీరు ఎలా మిస్ అయ్యేవాళ్ళు ఆయన? అంటే మా ఫాదర్ బ్యూటీ ఏంటంటే వాట్ ఎవర్ హ్యాపెన్స్ సెట్లో ఏదైతే జరిగిద్దో ఆ పెయిన్ వాట్ ఎవర్ హీ ఫేస్డ్ ఇది కానీ మా దాకా తెచ్చేవాడు కాదు, మా అమ్మే హ్యాండిల్ చేసేది. సో విత్ అస్ హీ వాస్ వెరీ, ఎప్పుడు కలిసినా కూడా చాలా కూల్గా ఉండేవాడు, హ్యాపీగా ఉండేవాడు, ఆల్ దీస్ థింగ్స్. మా అయితే అప్పుడప్పుడు ఒరే కాలుతావా అని అడిగాడు అంతే లోపలికి. అంతకు మించి ఇంకేమి, ఎప్పుడు ఇనిషియల్గా ఫైటర్గా ఉన్నప్పుడు ఎక్కువ ఇంజురీస్ కానీ ఇది మాస్టర్ అయిన తర్వాత కొంచెం తగ్గినాయి. బికాస్ ఆయన కూర్చొని పని చేయిస్తారు కాబట్టి కొంచెం తగ్గినాయి. ఆబ్వియస్గా ఏజ్ కొద్ది అలసట ఉంటుంది యూనో. అప్పుడు ఫైటర్గా ఉన్నప్పుడు జరిగిన ఇంజురీస్ కానీ అవన్నీ ఏజ్ కొద్ది బయటకు వస్తూ ఉంటాయి, బాడీ కొంచెం సెన్సిటివ్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నా. అండ్ అంతే మా అయితే ఆయన ఎప్పుడైనా ముద్దుగా అనిపిస్తారు కాలొత్తరా అన్నప్పుడు కానీ, చెయ్యొత్తరా అన్నప్పుడు కానీ. అండ్ మా అమ్మ ఎక్కువ ఫేస్ చేశారు యాక్చువల్గా ఇనిషియల్ డేస్లో చూసుకోవడం అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే మీకు కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి. సో మీ బర్త్డేస్ కానీ లేకపోతే ఫాదర్స్ డేస్ కానీ ఇలాంటి టైంలో నాన్న వస్తారు ఈవినింగ్ అన్నప్పుడు సడన్ గా హీ వాజ్ ఆల్వేస్ ప్రెజెంట్. అలా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు అలాంటి ఎప్పుడు మిస్ అవ్వలేదు? లేదు, అంటే ఆయన ఏదో ఒకటి ఎలాగో అలాగా ఉండేవాళ్ళు అనమాట. మా బర్త్డేస్ కానీ ఇలా ఉన్నప్పుడు కంపల్సరీ యూస్ టు మేక్ టైమ్ ఆ రోజు షూటింగ్కి వెళ్ళిపోతుండే. ఈ మధ్య కొంచెం మేము మెచ్యూర్డ్ అయిపోయిన తర్వాత పర్లేదు,
నేను పనిలో ఉంటా, ఆయనకి ఇంకా ఒకవేళ నా బర్త్డే అన్నా కూడా ఆయన పనులకి వెళ్ళిపోతాడు. చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎక్కువ యూస్ టు స్పెండ్ టైం విత్ అస్. అలాంటి స్పెషల్ డేస్ ఏమైనా ఉంటే మాత్రం టైం తీసుకొని ఆ రోజు షూటింగ్ పెట్టుకోకుండా యూస్ టు హ్యాంగ్ అవుట్. ఓకే అన్న, మొత్తం మంచి క్యారెక్టర్ చేస్తున్నారు రాహుల్ విజయ్ గారు అనగానే హీరో. బట్ ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి, హీరోగానే చేయాలని ఏమన్నా ఉందా, లేదా మంచి డైరెక్టర్, మంచి కథ, మంచి ప్రొడక్షన్ హౌస్ పడితే విలన్గా కూడా నేను చేయగలను అన్న హోప్ మీలో? నెగిటివ్ షేడ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ అండి, బట్ దెన్ దట్ షుడ్ ఆల్సో ఒక లీడ్ స్పేస్ లోనే ఉండాలి. షుడ్ బీ లైక్ ఇప్పుడు ఒక సేతుపతి ఇన్ మాస్టర్ గానీ ఆ స్పేస్ లో ఉంటే ఇట్ విల్ బీ నైస్ టు ఒక వెయిట్ ఉన్న రోల్ ఏమన్నా. కాకపోతే సెట్ అవుతా అంటారు విలన్ గా. వీకెండ్ ఎవరైనా ఇప్పుడు వరకు ఎవరైనా అప్రోచ్ చేయరా, లేకపోతే సరదాగా ఇప్పుడు ఇలా ఫ్రెండ్ సర్కిల్ కూర్చున్నప్పుడు నువ్వు హీరోగా బాగానే ఉంటావు, విలన్ గా కూడా బాగానే ఉంటావు అని ఎప్పుడైనా అలా? అలాగా అనలేదు, ఎందుకంటే ఎవరు చూడలేదేమో. కాకపోతే ఒక ప్రాజెక్ట్ అయితే వచ్చింది ఆ స్పేస్ లో. ఓకే, వేరే మనిషి ఇలాగా గ్రే షేడ్ గా మారడం అన్నది తెలుసు, బట్ అది ఎందుకో సమ్ అదర్ రీజన్స్ అది ఒప్పుకోలేదు. బట్ డెఫినెట్ గా ఒక గ్రే షేడ్ క్యారెక్టర్ అయితే త్రూ అవుట్ చేద్దామని అయితే ఉంది నాకు మైండ్లో. ఎందుకంటే దట్ ట్యాప్ ద పర్ఫార్మర్ ఇన్ యూ. అది ఎక్కువ పర్ఫార్మర్ బయటికి తీసుకొస్తుంది. యూ కెన్ లిమిట్లెస్ గా చేయొచ్చు. నెగిటివ్ షేడ్ అనేసరికి, పాజిటివ్ అనేసరికి కొన్ని లిమిట్స్ ఉంటాయి మనకి. సో యా, డ్రీమ్ క్యారెక్టర్ ఏమైనా ఉందన్న? అలాగా ఏం లేదు, ఇక ఏది వస్తుంది అంటే ఉన్న దాంట్లో మనం ఏం బెస్ట్ చేసుకుంటూ వెళ్తాం, ఏంటి సంగతి అంతే మ్యాటర్. మనకి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, క్యారెక్టర్ వచ్చిందంటే ఈ పాత్ర వస్తే అందులో బెస్ట్ నేను ఏం చేయగలుగుతా, ఇది నన్ను ఒక మెట్టు ముందుకు తీసుకెళ్తుందా లేదా, అంతే ఆలోచన. కానీ అక్కడే స్టాగ్నెంట్ గా ఉండిపోకూడదు అని చెప్పేసి అనమాట. యూ హావ్ టు ఆల్వేస్ కీప్ గ్రోయింగ్. ఆ గ్రోత్ లోనూ మనకి అప్పుడప్పుడు అనుకోకుండా ఒక క్యారెక్టర్ తగులుద్ది, ఏదో ఒకటి అవుద్ది. కానీ పలాంది చెయ్యాలి, ఇది నా డ్రీమ్ రోల్ అన్నట్టు అయితే నాకు ఏమి. ఓకే ఓకే అన్న, మామూలుగా ఒక చిన్న మీము. సో బేసిక్గా ఒక మీమ్ చెప్తాను, ఆ మీమ్కి తగ్గట్టు మీ లైఫ్లో ఎప్పుడైనా అది జరిగింది లేదో చెప్పండి. ఆహా విధి ఆడిందిరా నీతో వింత నాటకం అనేది ఎప్పుడైనా ఏదన్నా చెప్పచ్చేమన్నా? ఒకేసారి ఇద్దరు అమ్మాయిలు ఏమన్నా ప్రపోజ్ చేయటం, లేకపోతే ప్రేమించిన ఇద్దరు ఒకేసారి ఎదురుపడ్డం జరిగిందన్నా, లేదా వేరే జరిగిందన్నమాట? ఓకే అన్న, సో ఇప్పుడు విద్యా వాసుల అహం, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు బాగా నచ్చింది ఏంటంటే వివాహాన్ని అహాన్ని రెండు కలిపి. సో మీరు చెప్పండి, వివాహంలో సో అహం అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఈగోస్ ఐ థింక్ ఫర్ ఉండాలంటారా, ఉండకూడదా? డెఫినెట్లీ ఉండాలి, బట్ పరిస్థితులు తగ్గట్టు అది యూనో దాని లెవెల్స్ ఎలాగా యూనో ఉన్నాయి అన్నదా ఇప్పుడే మనకి అది బయటకు వస్తుంది. అంటే ఇఫ్ యూ హ్యూమన్ అనేది ఏంటంటే ఆ ఎమోషన్ కరెక్ట్ సరైన పాల్లో ఉన్నప్పుడే అది, లేదంటే ఇన్హ్యూమన్ అయిపోద్ది. సో ప్రతి ఇండివిజువల్కి ఈగో అనేది ఉండాలి, అది కరెక్ట్ ద రైట్ అమౌంట్లో ఉంది. ఓకే రాహుల్ అన్న, మన లాస్ట్ క్వశ్చన్. క్రికెట్ ఆడతారు కదా మీరు, సో మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ కానీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ కానీ ఎవరు? నేను పెద్ద ధోని ఫ్యాన్ అండి. ఓ తల ఫ్యాన్. కోహ్లీ గారు నాకు బాగా ఇష్టం. అండ్ ఫేవరెట్ టీమ్ వచ్చి ఎస్ఆర్హెచ్ ఇంకా సిఎస్కే, రెండు. ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే. ఎందుకు ధోని గారు అంటే అంత ఇష్టం అంటే ఏం చెప్తారు? జస్ట్ లైక్ అంటే యాజ్ అ పర్సన్ ఆయన అంత కూల్గా ఉండడం, హౌ హీ మేనేజెస్ థింగ్స్ కానీ అలాగ ఉండే మనుషులు అంటే బాగా అట్రాక్ట్ అవుతాను నేను. హు ఆర్ పీస్ఫుల్ అండ్ కామ్, బట్ తన పని తను చేసుకొని వెళ్ళిపోతుంటారు సైలెంట్గా. దిర్ ఇస్ నథింగ్ కేయస్ అరౌండ్ హిమ్. ఎక్కువ ఇస్ నాట్ నేను ఇది అని ఇప్పుడు దట్ ఇస్ నాట్ దేర్. సో ఐ లైక్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ హు ఆర్ హంబుల్ అండ్ డూ యువర్ జాబ్ అండ్ డిసపియర్. ఓకే. అండ్ ఇంకోటి, మీరు తారక్ గారిని చాలా దగ్గర నుంచి చూసుంటారు, చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి తారక్ గారిని ఒక క్రికెటర్తో కంపేర్ చేయాలి అని అంటే ఎవరితో కంపేర్ చేస్తారా? కష్టం అండి, ఆ మనిషి ఎక్కడ కంపారిజన్ పీస్ కాదు. చాలా మంది ఉన్నారు, కోహ్లీ గారు, ధోని, రోహిత్ శర్మ, వేరే ఇది కంపారిజన్ ఎవరితో చేసేదానికి కాబట్టి ప్రపంచంలో వన్ అండ్ ఓన్లీ పీస్ అనమాట తారక్ గారు. ఓకే డన్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఇద్దరికి కూడా, అండ్ 17th విద్యా వాసులాహం చూడబోతున్నాం మేము కూడా. సో ఇంకా ఎలా ఉండబోతుందని చెప్పేసి, అండ్ మీకు అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా. థ్యాంక్ యూ అన్న, మళ్ళీ కలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.